మీరు యెస్. సింగరు, మ్యూజిషియను, డైరెక్షన్ ఇంకేమన్నా మిగిలితే అవి గూడా చేసేటట్టుగున్నారు. యాక్చువల్లీ 'లంబాడ' ఆ సాంగొచ్చేసి మీ కొంకణి లాంగ్వేజ్ వాళ్ళు చూసే కన్నా మా తెలుగు వాళ్ళు గూడా చూస్తారు. యెస్. యాక్చువల్లీ ఎందుకంటే యెస్. మీ ఫ్యాన్స్ ఎక్కువున్నారిక్కడ. యెస్ అండి. యూత్ అందరూ మీ ఫ్యాన్సే చెప్పాలంటే హ్మ్. కాంట్రోవర్సీ క్వీన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్కడొద్దినా మీ నేమ్ అయితే వస్తది. హ్మ్. సో 'లంబాడ' మీనింగ్ ఏంది మేడం ఆ సాంగ్? ఓవరాల్ అసలకి ఏం చెప్పాలంటే మాకు మీనింగ్ యెస్. యెస్. తెలీదు. యెస్. యాక్చువల్లీ యెస్. నేను బేసిక్‌గా యాస్ ఎ ఆర్టిస్ట్‌గా కూడా ఫస్ట్ చూస్తే ఐ యామ్ ఎ మ్యూజిషియన్. నేను స్టార్ట్ చేసింది ఓహ్! జర్నీ నైస్. చెప్పినట్టు నేను హ్మ్. 8 ఇయర్స్ పాప ఉన్న దగ్గర నుంచి ఫస్ట్ సింగర్. హ్మ్. దాని తర్వాత నా మమ్మీ వేరే వేరే క్లాసెస్‌కి ఎన్రోల్ చేసినందుకు నేను పియానో నేర్చుకున్నాను, గిటార్ నేర్చుకున్నాను. నాకు ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చు. ట్రైన్డ్ పియానిస్ట్ నేను ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ 8 గ్రేడ్స్ చేసుకున్నాను. కర్ణాటిక్ వోకల్స్ నేర్చుకున్నాను. సో, ఒక ట్రైన్డ్ మ్యూజిషియన్, సింగర్‌గా నేను ఆల్రెడీ ఉన్నాను. సినిమాలు చేసింది నేను లాస్ట్, కానీ ఇక్కడ సినిమాల్లోనే ఎక్కువ పాపులర్ అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళకి నా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి పెద్దగా తెలీదు. లిరిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ 2 వచ్చాయి. ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్నాను పాటలు. ఇంకా హ్మ్. వస్తాయి. ఇంకా బ్యాక్ టు వస్తాయి. బ్యాక్. ఇంకా నేను ఎప్పుడు మా తెలుగులో కంటిన్యూ గూడా ఏమన్నా రిలీజ్ జేస్తారా ఇదే తెలుగులో ఛానెల్‌లో? నాకు లిరిక్స్ లిరిక్స్. రాసేంత ఇది ఓహ్! లేదు కదా! కంఫర్ట్ లేదు. ఓకే. మాట్లాడొచ్చు కానీ, హ్మ్. ఒక లిరిక్స్ పాట రాయాలంటే చాలా వొకాబులరీ తెలిసుండాలి. వర్డ్స్ చాలా తెలిసుండాలి. అవును. ఒక కథ రాయాలంటే, లేదా ఒక ఆర్టికల్ రాయాలంటే, మాట్లాడిన ఈ లాంగ్వేజెస్‌తోనే అది చేయలేము. సో, హ్మ్. కొంకణిలో నాకది కంఫర్ట్, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి నేను రాయడం కొంకణి. సో, ఇంత నాలెడ్జ్ ఉండి, టాలెంట్ ఉండి, అది జస్ట్ డబ్బులనేది నేనెప్పుడు కౌంట్ చేసింది లేదు లైఫ్‌లో. హ్మ్. సో, వాల్యూస్‌ని పట్టుకుంటూ నాకు కరెక్ట్ అనిపించింది చేయాలనే ఒక దాని మీద చేశాను. అండ్ లంబాడా మీనింగ్, లంబాడా ఒక రిథమ్ పేరు. ఓకే. ఇప్పుడు ఎలా మనం హిప్ హాప్ అంటాము, హ్మ్. లేదా ఇప్పుడు బైలా అనే ఒక బీట్ ఉంటుంది. హ్మ్. లేదా చాలా రిథమ్స్‌కి పేరుంటాయి. హ్మ్. దేర్ ఆర్ వేరియస్ రిథమ్స్ విత్ ఎవ్రీ రిథమ్ హాస్ ఇట్స్ ఓన్ నేమ్. సో, లంబాడా ఈస్ థాట్. ఇట్స్ ఎ రిథమ్. సో, 1989లో లంబాడా అని చెప్పి కవోమా అనే ఒక బ్యాండ్ హ్యాడ్ రిలీజ్డ్ అ సాంగ్ ఓకే. టైటిల్డ్ లంబాడా. లంబాడా ఇస్ ద రిథమ్. ఇట్ రిథమ్. వాస్ దేర్ వెర్షన్ పోర్చుగీస్ లాంగ్వేజ్‌లో దాన్ని రిలీజ్ చేశారు. ఓకే. కానీ అది ఒరిజినల్ కాదు. అది కూడా ఒక కవరే. ఓకే. 1986లో ఒక ట్రైబల్ బ్యాండ్‌ది ఒరిజినల్ వెర్షన్. బట్ హ్మ్. అది రికార్డెడ్ వెర్షన్ లేదు. హ్మ్. అప్పుడు ఈ యూట్యూబ్ లేదు. ఏం లేదు. కసెట్స్ అంటే కూడా ఒక లగ్జరీనే. హ్మ్. అన్నప్పుడు అది 1986లో ఒక బ్యాండ్ జస్ట్ ఒక రఫ్‌గా ఫోక్ సాంగ్ లాగా పెట్టిన ట్యూన్‌ని ఓకే. ఈ బ్యాండ్ కౌమా అనే బ్యాండ్ కవర్ వెర్షన్ చేసి ఒరిజినల్ రికార్డ్ చేసి వీడియో మీరు వదిలేశారు. చాలా స్టడీ చేశారు ఈ యెస్. సాంగ్‌కి. యెస్. యెస్. ఆఫ్ కోర్స్. అంటే హ్మ్. కవర్ చేసేటప్పుడు మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే డెఫినైట్‌లీ. లీగల్, యెస్. కాపీరైట్స్ అందరితో ఇప్పుడు వాళ్ళందరితో టచ్‌లో ఉండి వాళ్ళ పర్మిషన్స్ తీసుకున్నాకనే నేను చేస్తే ఈ సాంగ్ ఇంకా వరల్డ్‌లో ఉంటుంది. హ్మ్. లేకపోతే వాళ్ళు లీగల్ రైట్స్ హ్మ్. తీసుకుంటారు అడగకుండా చేస్తే. హ్మ్. 'డెస్పసీతో' కూడా నేను చేసింది అంతే. 'డెస్పసీతో' ఆల్సో వాస్ మై ఐడియా ఓకే. అండ్ ఐ హాడ్ డన్ ఇట్ ఇన్ ద సేమ్ వే విత్ ఓకే. లీగల్ పర్మిషన్స్. ఓకే. ఓకే. సో, ఈ పాట 1989లో వచ్చేటప్పుడు కూడా కొంచెం అప్పుడు లీగల్ ఇష్యూస్ జరిగాయి. ఆ ఒరిజినల్ బ్యాండ్‌కి, హ్మ్. కౌమా బ్యాండ్‌కి. అండ్ దెన్ ద ఒరిజినల్ బ్యాండ్ వన్ ద కేస్. హ్మ్. అప్పటికి అది అయిపోయింది. బట్ పేరు మొత్తం కౌమా బ్యాండ్‌కి వచ్చింది. హ్మ్. బికాస్ దే అంటే ఒక లీగల్ ఆఫీషియల్‌గా అఫీషియల్‌గా రిలీజ్. చేశారు హ్మ్. కాబట్టి. తర్వాత మళ్ళీ చాలా అప్పుడు మళ్ళీ ఒక హిందీ సినిమాల్లో కూడా ఆ ట్యూన్ వాడారు. సోచునా క్యా జో భీ హ్మ్. హోగా దేఖా జాయేగా హ్మ్. అలా ట్యూన్ వాడేశారు. దాని తర్వాత ఇంకా పెద్ద మైల్ స్టోన్ అంటే జెనిఫర్ లోపెజ్ గారు హ్మ్. యూజ్డ్ ఇట్ ఇన్ హర్ సాంగ్. టేక్ ద నైట్ అవే నా లా 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 విన్నా. లా. సో ఇట్ కేమ్ ఇన్ హర్ హ్మ్. ఫైర్ ఆన్ ద ఫ్లోర్ సాంగ్. దట్ ఈస్ ఆల్సో అనదర్ లీగల్ కవర్ ఆఫ్ జెనిఫర్ లోపెజ్. ఓకే. సో వెనెవర్ నాకు 1989 వెర్షనే ఇష్టం. బికాజ్ హ్మ్. నేను 92 బోర్న్. హ్మ్. నా చైల్డ్‌హుడ్ గల్ఫ్‌లో అబ్రాడ్‌లో ఉన్నప్పుడు అన్ని పార్టీస్‌లో, బర్త్‌డేస్‌లో ఎక్కడ వెళ్ళినా అది విని, విని ఇట్ వాస్ ఇన్ అవర్ వెయిన్స్ లైక్. హ్మ్. సో ఎవ్రీ టైమ్ ఐ హర్డ్ దట్ సాంగ్ నేను అనుకుంటాను. దీనికి ఎలా ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్. ఐ ఆల్సో వాంట్ టు డూ దిస్ సాంగ్ మై వెర్షన్. సో ఎలా అంటే ఐ హాడ్ దిస్ ఇన్ మై మైండ్. హ్మ్. అందుకే ఐ సెడ్ ఓకే కొంకణి వెర్షన్ చేద్దాం. ఇలా చేయడం వల్ల పాయింట్ 1 నాకిష్టమైన పాట నేను కూడా పాడాననేది. ఒరిజినల్ కాకుండా నా ఓన్ మీది. ఒరిజినల్ వెర్షన్. సెకండ్, కొంకణి లాంగ్వేజ్ వాడటం వల్ల నా మదర్ టంగ్‌కి నేనిచ్చే ఒక ట్రిబ్యూట్. అంతే. నా మదర్ టంగ్ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్. ఇప్పుడు మీరన్నట్టు హ్మ్. తెలుగు జనాలు కూడా వింటున్నారు. అవును. కామెంట్స్ చూస్తే స్పానిష్ జనాలు కూడా చూస్తున్నారు. యెస్. పోర్చుగీస్ జనాలు కూడా. సో వరల్డ్ వైడ్ జనాలు విని ఇది లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఇది హ్మ్. అని ఆలోచిస్తున్నారు. హ్మ్. సో నా మదర్ టంగ్ ఒక ఇంకో ప్లాట్‌ఫార్మ్‌కి
ఎక్కించినట్టు. డెఫినెట్లీ ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళకి మీరు అక్కడ మెన్షన్ కూడా చేస్తున్నారు Yes. దిస్ ఇస్ కొంకిని లాంగ్వేజ్ Yes, అన్నట్టు. yes. సో చాలా మందికి తెలియదు, లాంగ్వేజ్ కూడా తెలియదు. అదే. సో, నేను పుట్టి పెరిగిన నేను ఈ వరల్డ్‌లో ఉన్నానని ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో, నా వెనకున్న వాళ్ళు కూడా అందరూ అంటే నన్ను నమ్మి ఉన్న వాళ్ళకి కూడా నేను ఏదో ఒకటి రికగ్నిషన్ ఇవ్వగలిగితే అదొక నా డ్యూటీ, నా 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 కర్తవ్యం అన్నట్టు ఫీల్ అయ్యి అలా చేస్తున్నాను. ఓ డెఫినెట్. ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత మీరు చేసినది వ్యూస్ చూసారా? Yes. ఎంత వ్యూస్ వెళ్ళి అంటే చాలా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఛానల్, సాంగ్స్, లిరిసిస్ట్ అంటే మ్యూజిషియన్, డైరెక్షన్. సో కొన్న కాంట్రవర్సీ వినిపిస్తుందండి. ఎట్లాగో మనకు కాంట్రవర్సీ అని క్వీన్ అనే నేమ్ వచ్చేసింది. అది కూడా ఎలా అని నాకు తెలీదు. సో యాక్చువల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు Okay. నెక్స్ట్ మీరు కూడా వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వెళ్తారా లేదా, అది అబద్ధమా నిజమా? లేదు మీకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. పాపం వాళ్ళకు కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ బిగ్ బాస్ ఇన్వైట్స్ మీ ఎవ్రీ ఇయర్. దానికి కూడా వాళ్ళకు ఒక పాయింట్ ఇవ్వాలి. బికాస్ ఓన్లీ ఈమె ఎందుకు అడగాలని అలా సైడ్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ అని వాళ్ళు కూర్చుని ఆలోచించేటప్పుడు నాకు ఒక కాల్ వస్తుంది, ఒకటి మేడంతో అడగండి. సో కాల్ రాగానే చెప్పండి, లేదు రావట్లేదు. బికాస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్టే నేను ఇప్పుడు మీరు కాంట్రవర్షియల్ క్వీన్ అని మీరు చెప్తున్నారు, కానీ నాకేదో కాంట్రవర్సీ చేయాలనేది నాకు ఉండదు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. అది కాంట్రవర్సీ అయిపోతుంది అనేది అవ్వకూడదని కూడా నేను చేయలేను. అబద్ధం చెప్పలేను, నిజాన్ని దాచుకోలేను. అలా దట్ ఈస్ మీ. Controversy happens, but I never try to make a controversy. Same way, Big Boss is not my kind of a concept. Ante I am in this industry to work. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడినా మ్యూజిక్ ఈజ్ మై వర్క్, మై ప్యాషన్. డాన్స్ మై ప్యాషన్, యాక్టింగ్ మై ప్యాషన్. ఇండస్ట్రీలో అన్ని ప్రొడక్షన్లో నాకు ఒక ఇది బ్రూమ్ ఇచ్చి మీరు తుడిచేయండి అనేది నేను తుడిస్తాను. బికాస్ ఇట్ ఈస్ మై వర్క్. నా సెట్లో ఏదైనా పడింది, అందరూ బిజీ ఉన్నారు, నేనేదో ఒకటి చేయాలంటే నేను చెయ్యను, నేను హీరోయిన్ని, నేను ఎందుకు చేయాలి అని నేను అనుకోను. బట్ బిగ్ బాస్ ఈజ్ రియాలిటీ షో. రియాలిటీ షో ఈజ్ నాట్ మై ప్యాషన్, నాట్ మై ప్రొఫెషన్, నాట్ మై రిక్వైర్మెంట్. నాకు బిగ్ బాస్ లాంటి అవసరం నాకు లేదు. బట్ అదే అవసరం ఉన్న వాళ్ళకి అదొక మంచి ఆపర్చునిటీ అయి ఉండొచ్చు. ఎవరు అని తెలీదు, ఒక గుర్తింపు అనేది వాళ్ళకి రావాలి. అది రావడానికి బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి ప్లస్ అయిపోతుంది అనుకుంటే ప్లీజ్. బట్ నాకు మీరు చెప్పినట్టు దేవుడి దేవల్ల వర్క్ ఉంది, టాలెంట్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, పేరు ఉంది, అన్నీ ఉండి ఇంకా ఏం కావాలి నాకు? బిగ్ బాస్ నుంచి నాకేం కావాలని నేను బిగ్ బాస్కి వెళ్ళాలి? కక్కుతి అంటే ఇంకా కక్కుతి ఉండి వేరే వాళ్ళ ప్లేట్లో ఉన్న ఫుడ్ కూడా నాకే కావాలి అని ఉంటే మాత్రమే వెళ్ళాలి. కానీ నా ప్లేట్ అయితే ఫుల్ ఉంది కదా, మరి ఇంకా ఓవర్ ఫుడ్ ఎందుకు నాకు అని నా థాట్. ఓకే.